హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేనే మీ రఫీ. ఫ్రెండ్స్, ఇది OnePlus Nord 3. ఈ Nord 3ని ఈరోజు నేను మీకు అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన నా క్విక్ రివ్యూని షేర్ చేస్తాను. యాక్చువల్గా నిన్నటి నుంచి నేను దీన్ని వాడుతున్నాను. సో నేనంతా అమెజాన్ సేల్స్లో బిజీగా ఉన్నారు కదా, ఎందుకులే డిస్టర్బ్ చేయడం అని చెప్పి కొంచెం లేట్గానే పోస్ట్ చేస్తున్నాను. అండ్ ఇది రీటైల్ యూనిట్ అమెజాన్ వెబ్సైట్లో కొన్నది. అండ్ ఇది ఫస్ట్ సేల్ ఎవరైతే కొంటారో వాళ్ళకి నాట్ బడ్స్ ఫ్రీ కూడా ఇస్తారు. సో ఇది ఫ్రీ కూడా బడ్స్ కూడా వచ్చినాయి. అండ్ ఇది ఫోన్ అనమాట. సో ఇది ఫోన్ బాక్స్ ఇలా ఉంటుంది. అండ్ ఈరోజు మనం దీన్ని ఓపెన్ చేసి ఫస్ట్ డీటెయిల్స్ ఏంటి, డిజైన్ ఎలా ఉంది ఇవన్నీ మాట్లాడుకుంటున్నాయి. దీంట్లో నాకు కనిపించిన కొన్ని ప్లస్ పాయింట్స్, కొన్ని మైనస్ పాయింట్స్ ఏంటనేది షేర్ చేస్తాను. అండ్ రిమెంబర్, ఈ ఫోన్ నేను ఆల్రెడీ ఒక 5 నెలల క్రితమే అన్బాక్సింగ్ చేశాను. చైనీస్ వేరియంట్ని. అక్కడ OnePlus Ace 2V అని ఉంటుంది. అక్కడికి ఇక్కడికున్న ఒకే ఒక చేంజ్ ఏంటంటే, అక్కడున్న ఓమ్ని విజన్ సెన్సార్ ప్లేస్లో ఇక్కడ సోనీ IMX 890 సెన్సార్ని, ప్రీమియం ఫ్లాగ్షిప్ సెన్సార్ని దీంట్లో వాడారు. ఇది మెయిన్ డిఫరెన్స్ అనమాట. రిమైనింగ్ అంతా సేమ్ టు సేమ్ డిజైన్, సేమ్ బాడీ, సేమ్ ఛార్జర్, అన్నీ సేమ్ టు సేమ్ ఉంటుంది. సో అందుకనే దీంట్లో నేను ఆల్రెడీ దాన్ని వాడిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి దీంట్లో నాకు కనిపించిన ప్లస్లు మైనస్లు ఏంటనేది మీకు డైరెక్ట్గా చెప్పేస్తాను. బాక్స్ పైన మీకు నాడ్ అని రాసి ఉంటుంది. అండ్ కొత్త బాక్స్ థీమింగ్ వెళ్తే బాగుంది. అండ్ బ్యాక్ సైడ్ కొన్ని డీటెయిల్స్ అండ్ ఎక్కడ తయారైంది, ఎక్కడి నుంచి వచ్చిందని ఉంది. అది మన దగ్గర ఉంది గ్రే కలర్ వేరియంట్. ఫస్ట్ సెల్లో గ్రీన్ కలర్ ఎవరికి దొరకలేదు అనుకుంటా, నాకు కూడా దొరకలేదు. అండ్ 8GB 128GB బేస్ మోడల్. అండ్ ఇక్కడ IME నెంబర్స్తో పాటు సార్ వాల్యూస్ కూడా ఉన్నాయి. సార్ వాల్యూ హెడ్కి ఏమో 1.130 ఉంది, బాడీకి ఏమో 0.872 ఉంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఇది ఇండివిజువల్గా 1.6 కంటే బిలో ఉండాలి. యాజ్ పర్ ది స్టాండర్డ్స్ వీళ్ళు మెయింటైన్ చేశారు. బాక్స్ ఓపెన్ చేస్తే ఆబ్వియస్గా మన దగ్గర ఒక గ్రే కలర్ OnePlus Nord 3 మొబైల్ ఉంటుంది. అండ్ ఒక TP కేస్ మాత్రం చాలా బాగుంటుంది. నాకైతే ఇది బాగా నచ్చింది. కేస్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. అండ్ ఒక 80 వాట్స్ ఛార్జర్, Type-C కేబుల్, యూజర్ మాన్యువల్, సిమ్ ఎజెక్టర్ టూల్ ఇలాంటివి అయితే దీంట్లో ఉంటాయి. దీంట్లో ఇయర్ ఫోన్స్ రావు. అండ్ దీంట్లో మీకు హెడ్ ఫోన్ జాక్ కూడా ఉండదు. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ కమింగ్ టు ద డిజైన్, ఈ ఫోన్లో మీరు ఫస్ట్ చూడగానే అట్రాక్టివ్గా అనిపించేది నేను మీకు ఆల్రెడీ ఆ వీడియోలో కూడా చెప్పాను, OnePlus Ace 2V వీడియోలో. మీరు చూడగానే ఫస్ట్ మీకు నచ్చేది ఈ ఫోన్కి సంబంధించిన డిజైన్ అండ్ డిస్ప్లే అనమాట. డిజైన్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఇది మీకు 8.2mm థిక్నెస్తో వస్తుంది. వెయిట్ కూడా అరౌండ్ 193 గ్రామ్స్ వీళ్ళు క్లెయిమ్ చేశారు. సో దాదాపు దగ్గరగా ఉంది. అండ్ మీకు సింపుల్గా ఉంటుంది, స్లిమ్గా ఉంటుంది. ముఖ్యంగా దీని బెజల్స్ మాత్రం ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్గా, చాలా నేరోగా ఉంటాయి. దానివల్ల మీకు ఫుల్ స్క్రీన్ని చేత్తో యూటిలైజ్ చేస్తున్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ మీకు బెజల్స్ లేవు కాబట్టి పైన కింద సైడ్స్కి ఫోన్ కూడా చాలా కాంపాక్ట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ నిజానికి దీంట్లో ఉన్న స్క్రీన్ సైజ్ ఎంత తెలుసా? 6.7 ఇంచెస్. చాలా పెద్ద స్క్రీను, ఇప్పుడు ప్రజెంట్గా మార్కెట్లో ఉన్న పెద్ద స్క్రీన్. కానీ ఫోన్ మాత్రం చాలా కాంపాక్ట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే దీని బెజల్స్ అనేవి ఆల్మోస్ట్ దగ్గరగా ఉండటం వల్ల, నేరోగా ఉండటం వల్ల ఫోన్ లుక్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ డిజైన్లో ముఖ్యమైన పాయింట్, ఈ ఫోన్కి బెస్ట్ సెల్లింగ్ పాయింట్ ఏంటంటే మీకు 3 స్టెప్ అలర్ట్ స్లైడర్ అనమాట. ఇది మాత్రం అద్భుతంగా ఉంటుంది. 3 స్టెప్ అలర్ట్ స్లైడర్ మాత్రం బాగుంటుంది. రింగ్ మోడు, అలాగే మీకు వైబ్రేట్ మోడు, సైలెంట్ మోడు, ఇవి మూడు స్టెప్స్ లాగా ఉంటుంది. మీరు స్లైడ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ బ్యాక్ సైడ్ మీకు వాడింది కూడా గ్లాస్, గుర్తుపెట్టుకోండి. ఇది బ్యాక్ సైడ్ గ్లాసు. చుట్టూ ఉన్న ఫ్రేమ్ ఏమో, అంటే చేసిస్ అంటారు కదా, దీన్నేమో ప్లాస్టిక్తో తయారు చేశారు. బ్యాక్ సైడ్ మీకు 3 కెమెరాల సెటప్, అలాగే 2 LED ఫ్లాష్లు కనిపిస్తూ ఉంటాయి. OnePlus బ్రాండింగ్ ఉంటుంది. ఇది కొంచెం గరుకులుగా ఏముండదు, స్మూత్గానే ఉంటుంది గ్లాస్. అండ్ చేతిలో మాత్రం గ్రిప్ బాగానే ఉంటుంది. ఎడ్జెస్ మాత్రం కొంచెం కర్వ్గా కట్ చేసినట్టు ఉంటుందన్నమాట. టాప్లో మీకు సెకండరీ స్పీకర్తో పాటు మీకు IR బ్లాస్ట్ ఉంటుంది. అలాగే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంటుంది. బాటమ్ సైడ్ మీకు సిమ్ ట్రే ఉంటుంది, డ్యూయల్ సిమ్ సపోర్టు, మెయిన్ మైక్రోఫోన్ ఉంటుంది, Type-C పోర్ట్, ఇక్కడ ఒక స్పీకర్ ఉంటుంది. అండ్ ఈ ఫోన్ మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ ఏమో మీకు వాల్యూమ్ రాకర్స్ అయితే ఉంటాయి. ఫోన్ డిజైన్ మాత్రం నిజానికి ఒక ప్రీమియం క్వాలిటీ స్మార్ట్ ఫోన్ వాడుతున్న ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా బ్యాక్ సైడ్ మీకు గ్లాస్ ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ బెజల్లెస్గా ఉంటుంది. ఫోన్ కూడా వెయిట్ అంత పెద్దగా ఏమీ ఉన్నట్టు అనిపించదు. వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కూడా ప్రాపర్గా ఉంది. ఫీల్ మాత్రం చాలా మంచిగా ఉంటుంది. అండ్ కమింగ్ టు ద డిస్ప్లే డిపార్ట్మెంట్లోకి వెళ్ళడానికంటే ముందు మొత్తం స్పెసిఫికేషన్స్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి. వాటిని ఒక్క సెకండ్ అలా ఆగి చూడండి. డిస్ప్లే దీంట్లో వాడింది 6.7 ఇంచెస్ ఫుల్ HD+ కాదు, ఇది 1.5K రిజల్యూషన్తో AMOLED స్క్రీన్ ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. HDR10+ సపోర్ట్ చేస్తుంది. అండ్ మ్యాక్సిమం బ్రైట్నెస్ మీకు 1450 నిట్స్ వరకు ఉంటుంది. అండ్ ఈ డిస్ప్లేని వీళ్ళు డ్రాగన్ టైల్ గ్లాస్తో
ప్రొడక్ట్ చేశారు. ముఖ్యంగా ఈ ఫోన్లో మీకు నచ్చేది కూడా డిస్ప్లేనే. ఈ డిస్ప్లే చాలా బ్రైట్గా ఉంటుంది, కూల్గా ఉంటుంది, అండ్ మీకు ఈవెన్ డైరెక్ట్ సన్లైట్ కండిషన్లో కూడా చాలా బ్రైట్గా అయితే కనిపిస్తుంది. డిస్ప్లే మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్ప్లేస్ అని చెప్పొచ్చు ఈ పర్టికులర్ బడ్జెట్లో. ఇందులో కూడా నాకు ఎక్కడ డ్రాబ్యాక్ అయితే కనిపించలేదు, అండ్ డిస్ప్లే క్వాలిటీ సూపర్గా అయితే ఉంది. సింపుల్, ఇది డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది, అండ్ అది కూడా చాలా ఫాస్ట్గా రెస్పాన్సివ్గానే ఉంటుంది. అండ్ కమింగ్ టు ద ప్రాసెసర్, దీంట్లో వాడిన ప్రాసెసర్ డైమెన్సిటీ 9000 5G ప్రాసెసర్. ఇది మీడియాటెక్ కంపెనీకి సంబంధించిన ప్రాసెసర్, అండ్ నేను గేమ్ కూడా దీంతో ఆడి చూశాను. ప్రజెంట్గా అయితే నార్మల్గానే ఉంది, మంచి గంగలాగే బిహేవ్ చేస్తుంది. తర్వాత ఇలా చంద్రముఖి అవుద్దా లేదనేది మాత్రం చెప్పలేము. హీట్ అయితే పెద్దగా ఏం నోటీస్ చేయలేదు, మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది గేమింగ్ కూడా. అండ్ యాప్స్ లోడ్ చేస్తున్నప్పుడు కానీ, బిట్వీన్ ద యాప్స్ మూవ్ చేస్తున్నప్పుడు కానీ, అలాగే మీకు రీసెంట్ ప్యానల్లో ఆల్రెడీ ఇంతకుముందు ఓపెన్ చేసిన యాప్స్ మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు ఓపెన్ అవ్వడం కానీ, ఇలాంటివన్నీ చాలా నార్మల్గా కూల్గానే ఉంది. పెర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంది. యాక్చువల్గా ఇది ఒక 4nm ప్రాసెస్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ కాబట్టి పవర్ఫుల్గానే ఉంటుంది. మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ మీకు 3.05 GHz స్పీడ్ అయితే ఉంటుంది. అండ్ దీంట్లో ర్యామ్ టెక్నాలజీ LPDDR5 ఉంటుంది, UFS 3.1 స్టోరేజ్ టెక్నాలజీ ఉంటుంది. ఇవి కూడా చాలా ప్రీమియం టెక్నాలజీస్నే దీంట్లో వాడారు. సో ఓవరాల్గా అయితే నాకైతే గేమింగ్ అన్ని విధాలుగా ప్రాసెసర్ పరంగా అయితే నాకు కొంచెం బెటర్గానే అనిపించింది. కానీ ప్రజెంట్గా ఉన్న సిచ్యువేషన్ ప్రకారం అయితే ఇది నాకేమీ పెద్దగా హీట్ అవుతున్నట్టు ఏమీ అనిపించలేదు. పెర్ఫార్మెన్స్ మాత్రం చాలా కూల్గానే ఉంది, ఇది మాత్రం గుర్తుపెట్టుకో. నా ఎక్స్పీరియన్స్ అయితే మంచిగానే ఉంది. అండ్ కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, ఇక్కడ ఈ ఫోన్లో నాకు కనిపించిన కొద్దిగా డ్రాబ్యాక్ ఎక్కడ కనిపించిందంటే ముఖ్యంగా కెమెరాలే. అది కాకుండా ఇందులో వాడిన సెన్సారు మళ్ళీ మామూలు సెన్సార్ కూడా కాదు, భయంకరమైన ప్రీమియం సెన్సారు, IMX 890 సోనీ సెన్సార్ అనమాట ఇది. అండ్ ఇది చాలా పవర్ఫుల్ అండ్ ప్రీమియం సెన్సారు. కానీ దీంతో కెమెరాతో శాంపుల్స్ ఇస్తున్నప్పుడు మాత్రం స్కిన్ టోన్ మాత్రం చాలా న్యాచురల్గా అయితే లేదు, అస్సలు లేదు. అండ్ క్వాలిటీ కూడా చాలా పగిలిపోతున్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా అనిపించింది. అంటే పగిలిపోవడం అంటే మీకు అక్కడ ఫోటోని ఇలా ఓపెన్ చేస్తున్నప్పుడు చాలా డిస్టర్బెన్స్గా అయితే అనిపించింది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, దీంతో తీసిన ఫోటోలు ఇవన్నీ. సో నాకు కెమెరా క్వాలిటీ మాత్రం అంత గొప్పగా అయితే నేను దీంట్లో ఎక్స్పీరియన్స్ చేయలేదు. నాకైతే కొంచెం డిసప్పాయింట్ అయ్యని చెప్పొచ్చు. అది కాకుండా ఇది చాలా ప్రీమియం సెన్సార్ని దీంట్లో వాడారు. మేబీ ఆప్టిమేషన్ ప్రాబ్లం కావచ్చు, అప్డేట్ వస్తే ఫిక్స్ అవుతుందేమో చెప్పలేము. కానీ ప్రజెంట్గా ఉన్న సిచ్యువేషన్ ప్రకారం అయితే దీంట్లో కెమెరా శాంపిల్స్ మాత్రం నాకు ముఖ్యంగా హ్యూమన్ ఫేసెస్లో మాత్రం అంత గొప్పగా అయితే లేవు. ఇది మాత్రం డైరెక్ట్ ఆన్సరు. కానీ ఫ్లవర్స్ లాంటివి తీస్తున్నప్పుడు మంచిగానే ఉంది, కానీ ఫేసెస్ తీస్తున్నప్పుడు మాత్రం, అంటే మనుషుల ఫోటోలు తీస్తున్నప్పుడు మాత్రం నాకు అంత క్వాలిటీ అయితే అనిపించలేదు. బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేయడం ఇవన్నీ బాగానే ఉంది. అండ్ రెగ్యులర్గా రియల్మీ ఫోన్స్లో, ఒప్పో ఫోన్స్లో ఉన్నట్టు కెమెరా ఫిల్టర్స్ కూడా చాలా వీళ్ళు ఇచ్చారు. కెమెరా ఫిల్టర్స్తో మీరు రకరకాల ఫోటోలు తీసుకోవచ్చు, ఇవన్నీ ఫీచర్స్ బాగానే ఉన్నాయి. అండ్ ఇంకొక మెయిన్ డ్రాబ్యాక్, ఈ ఫోన్లో మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ కూడా ఉంది, కానీ ఇది మీకు 4K రికార్డింగ్లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ వర్క్ చేయదు, గుర్తుపెట్టుకోండి. ఓన్లీ 1080pలో మాత్రమే మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ సపోర్ట్ చేస్తుంది. అదే మీరు 4Kకి షిఫ్ట్ అయ్యారనుకోండి, దెన్ ఆటోమేటిక్గా మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ అనేది ఆగిపోతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓన్లీ 1080pలో మాత్రమే మీరు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్తో మీరు వీడియోలు తీసుకోవచ్చు. దాని క్వాలిటీ మాత్రం ఆబ్వియస్గా ఖచ్చితంగా బాగుంది, కానీ కలర్స్ అండ్ క్వాలిటీ మాత్రం అంత గొప్పగా అయితే నాకు అనిపించలేదు. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఇది మెయిన్ డ్రాబ్యాక్ నాకు కెమెరాలో కనిపించింది. మేబీ ఇది సాఫ్ట్వేర్ పరంగా దీన్ని అప్డేట్ చేస్తే కొంచెం ఫిక్స్ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ రెండోది 8 MP వైడ్ యాంగిల్, 2 MP మ్యాక్రో. ఇవి మనకి జనరల్గా అసలు మనం మాట్లాడడం కూడా. సో జనరల్గా 30,000 రూపాయల బడ్జెట్లో అన్ని ఫోన్స్లో ఇవే ఆఫర్ చేస్తున్నారు. అందుకని ఈ పార్ట్ని ఇక్కడ దీంట్లో కూడా నేను తీసేస్తాను, జస్ట్ వాడి పైన అవి చేసుకుంటూ పోతుండే. అండ్ ఫ్రంట్ సైడ్ కెమెరా కూడా నాకు అంత గొప్పగా ఏమి అనిపించలేదు. ఫ్రంట్ సైడ్ కెమెరా శాంపిల్స్ కూడా మీరు ఒకసారి చూడండి, నాకు జస్ట్ అబోవ్ యావరేజ్ అనిపించింది. స్కిన్ టోన్ మాత్రం న్యాచురల్గా లేదేమో అనిపించింది నాకైతే. మీరు ఒకసారి నేను డ్రైవ్లో కూడా ఫోటోలు అన్నీ అప్లోడ్ చేస్తాను, లేదంటే మా టెలిగ్రామ్ డిస్కషన్ గ్రూప్లో కూడా అప్లోడ్ చేస్తాను అన్ని ఫైల్స్. మీరు కూడా ఒకసారి చెక్ చేసి నాకు కామెంట్స్ మళ్ళీ వచ్చి చూసి రాయండి, నాకు క్వాలిటీ ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో రాయండి. ఎందుకంటే ఈ ఫోన్కి చాలా మంచి హైప్ ఉన్న ఫోన్ ఇది, అందుకని మీరు ఒకసారి చూడండి. కెమెరా శాంపిల్స్ అయితే నాకు జస్ట్ అబోవ్ యావరేజ్ అయితే అనిపించినాయి. అండ్ కమింగ్ టు ద UI అంటే యూజర్ ఇంటర్ఫేస్, అంటే దీంట్లో వాడిన సాఫ్ట్వేర్, దీనికి సంబంధించిన ఫీచర్స్. దీంట్లో Android 13 బేస్డ్ ఆక్సిజన్ OS 13.1 ఉంటుంది, అక్క రియల్మీ UI, అక్క కలర్ వైస్. అండ్ దీంట్లో మీకు బ్లోట్వేర్ అప్లికేషన్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి, అండ్ అవి కూడా మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సేమ్ మీకు రియల్మీ UIలో ఏమేమి ఫీచర్స్ ఉంటాయో సేమ్ దీంట్లో కూడా అవే ఉంటాయి, ఎలాంటి కొత్తగా ఏం కనిపించదు. అండ్ రిమెంబర్, ఆ ఇంటెలిజెన్స్ సర్వీస్ ఏదైతే యాడ్స్ డేటాని చైనాకు పంపిస్తుందన్న ఫీచరు రెండు ఫోన్స్లో కూడా సేమ్ ఉంటుంది, సేమ్ ప్లేస్లో ఉంటుంది. అఫ్కోర్స్ ఇది రెండు కూడా సేమ్ వేరియంట్స్, సేమ్ UIలు అనమాట. ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా
అబ్జర్వ్ చేయొచ్చు. కాకపోతే దీంట్లో నాకు కొంచెం బెటర్గా అనిపించింది ఏంటంటే దీని హ్యాప్టిక్స్ మాత్రం కొంచెం బాగున్నాయి. మనం రెగ్యులర్ రియల్మీ ఫోన్స్లో చూసిన దానికంటే కూడా కొంచెం ప్రీమియం హ్యాప్టిక్స్ అయితే దీంట్లో మనకు కనిపిస్తాయి. అండ్ యూఐ మాత్రం యాజ్ ఈజ్ మీకు కలర్ వైస్ రియల్మీ యూఐ సేమ్ అనమాట, ఒకేలాగా ఉంటుంది. అండ్ దీంట్లో కూడా మీకు అన్ని రకాల ఫీచర్స్ ఉంటాయి. అన్ని రకాల ఫీచర్స్ సేమ్ అన్ని మొబైల్స్లో సేమ్గానే ఉంటాయి. రియల్మీ ఫోన్స్, ఓప్పో ఫోన్స్ ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. అండ్ దీంట్లో కూడా ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఫీచర్స్ మనకి ఎడ్జ్ లైటింగ్ కావచ్చు, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కావచ్చు, 120Hz రిఫ్రెష్ రేట్ మీరు అటు ఇటు చేసుకోవచ్చు. అండ్ అఫ్ కోర్స్ దీనికి ఒక అప్డేట్ కూడా వీళ్ళు రోల్ అవుట్ చేశారు, ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా అబ్జర్వ్ చేయొచ్చు. యూఐ మాత్రం ఫాస్ట్గానే ఉంది, రెస్పాన్సివ్గానే ఉంది. అండ్ యాడ్స్ బ్లోట్వేర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అండ్ డిఫాల్ట్గా ఇంటెలిజెన్స్ సర్వీస్ అనేది దీంట్లో ఆఫ్ ఉంటుంది, మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. అండ్ కమింగ్ టు ద బ్యాటరీ, దీంట్లో 5000 mAh బ్యాటరీ, 80 watts ఫాస్ట్ ఛార్జర్ దీంట్లో సప్లై చేస్తున్నారు. 15 నిమిషాల్లో 50%, 32 minutesలో ఫుల్ ఛార్జ్ అవుతుందని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు 0 to 100%. అండ్ అఫ్ కోర్స్ జనరల్గా దీన్ని మనం యాక్సెప్ట్ చేయొచ్చు ఈ పర్టికులర్ బడ్జెట్లో. అండ్ వీళ్ళ దగ్గర 100 watts ఛార్జింగ్ కూడా ఉంటుంది, దాన్ని కూడా ఇస్తే బాగుండేదేమో. ఎందుకు ఇవ్వలేదంటే 11Rలో మీకు 100 watts ఉంటుంది, దీనికంటే అది ఒక 4000 ఏమో ఎక్కువగా ఉంటుంది. సో దానికి ఇంకొక డిఫరెన్స్ క్రియేట్ చేయడం కోసం దీంట్లో 80 watts ఛార్జర్ ఇచ్చినట్టున్నారు. సో ఇది కూడా యాక్సెప్ట్ చేయొచ్చు, 32 minutes పడుతుంది 0 to 100% ఛార్జింగ్. అండ్ ఇది దీంట్లో నేను అబ్జర్వ్ చేసిన పాయింట్స్. ముఖ్యంగా దీంట్లో ఇంప్రూవ్ అవ్వాల్సింది ఖచ్చితంగా కెమెరాలు, ఇది మాత్రం ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండేదని నేనైతే అనుకున్నాను. అండ్ ప్రజెంట్గా Dimensity 9000 ప్రాసెస్ అయితే మంచిగానే పెర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. సో దీంట్లో నేను అలాంటి హీట్ లాంటి ల్యాగ్ లాంటివి అయితే ఏమీ ప్రజెంట్గా నేను నోటీస్ చేయలేదు. సో ఇది OnePlus Nord 3కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. సో దీంట్లో మీకేమి అనిపించిన కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. సో వీడియోని సెలెక్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. దిస్ ఈజ్ రాఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.